ఉపేందర్ రెడ్డి కాచారం గ్రామం. కాచారంలో పనులు ఏదున్నా బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్గా పోటీ చేస్తున్నా. కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపియాలి. అమూల్యమైన ఓటు ఖచ్చితంగా గెలిపియాలి. దండం చేసి చెప్తున్నా, ఎల్లవేళలా మీకు ఏ పనులు ఉన్నా జనాలతోటి ఖచ్చితంగా పనులు చేసి పెడతా జనాలకు. రేపు మాన్పరుషులో మాది ఒకటి ఏంటంటే, ఒక అంబులెన్స్ ఏది ఊర్లో ఖచ్చితంగా అది పెడతా, నెల లోపల ఖచ్చితంగా పెడతా అంబులెన్స్. ఒక ఫంక్షన్ హాల్, అది మన టెంట్ హౌస్, ఊళ్ళే ఎవరికి అక్కరొస్తట్టు కిరాయి లేకుండా ఒక టెంట్ హౌస్ ఫ్రీగా ఇప్పిస్తా అని ఖచ్చితంగా మనవి చేస్తున్నాను. గ్రామం, నా పేరు నరహరి. ఇక్కడ నేను 2 పర్యాయాలు సర్పంచ్గా ఉమ్మడిగా ధర్మారెడ్డిగూడెం కాచారానికి మా భార్య నేను సర్పంచ్గా పదవి చేసినాం. జనాలతోటి సంబంధం ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుగుణంగానే ఉన్న జనంతో పనిచేస్తున్నాం. ఈసారి జనరల్లా కొండ ఉపేందర్ రెడ్డి గారిని మేము సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టుకోవడం జరిగింది. ఆయనకు కత్తెర గుర్తు వచ్చింది కాబట్టి నా గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసి ఒకటే చెప్తున్నా, నన్ను ఎట్లయితే ఆదరించారో ఉపేందర్ రెడ్డి గారిని కూడా అదే విధంగా ఆదరిస్తారని, అభిమానిస్తారని, ఖచ్చితంగా గెలిపిస్తారని ఆశిస్తూ ఉన్నా. భారీ మెజారిటీ తోటి మీరు ఉపేందర్ రెడ్డిని గెలిపిస్తే మన దగ్గర కాచారంలో కావలసినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, వీధి దీపాలే కానీ, తాగునీరే కానీ, డ్రైనేజ్ వ్యవస్థ, ఇవి 3 అయితే గ్రామానికి ముఖ్యం. వీటిని ఎల్లవేళలా ఖచ్చితంగా ఎక్కడ కూడా ఎటువంటి అది లేకుండా ఖచ్చితంగా చూసుకుంటాం. ఇంకొకటి, ఆయన చెప్పినట్టుగా నాతోటి నిన్న మొన్న కూడా అన్నాడు, అంబులెన్స్ అనేది మన ఊర్లే ఉండి ఒక డ్రైవరు నిరంతరం 24 గంటలు కనుక ఉండి ఒక వాహనం ఉంటే ఏదన్నా రాత్రి ఏ అపాయమో లేకపోతే ఏది జరిగినా ఒక్క ప్రాణాన్ని 5 సంవత్సరాలల్లో ఒక 4 ప్రాణాలను నిలబెట్టగలిగిన అది సంతోషమైనటువంటి విషయం. నా ఊరికి హర్షదాయకం కూడా. రెండోది కూడా ఆయన ఇంకొక మాట అన్నాడు, టెంట్ అని. సరే, చిన్నోడు ఉంటాడు, చిత్కోడు ఉంటాడు, పేదోడు ఉంటాడు. చిన్న ఫంక్షన్ లాంటివి చేస్తే ఇవాళ రేపు అందరూ ఫంక్షన్ హాల్లోనే చేస్తున్నారు. చిన్నవి బర్త్డే లాంటివి కానీ, ఎవరైనా అంటే మంచి చెడులు ఉన్నటువంటి వాటికి మనకు టెంట్ హౌస్ సామాన్ అంటే ఒక 100-200 మందికి సరిపోని గిన్నెలు, టెంటు, 50 కుర్చీలు అటువంటివి చేసిన ఒక రకమైనటువంటి సాయమే అది ఇంతకుముందు కూడా. ఇప్పటికీ ఆయన కొత్తగానే బీఆర్ఎస్లోకి వచ్చి ఊరును పట్టుకొని 2 సంవత్సరాలు వండుకుంటా మంచి చెడు ఎవరైనా పేదోళ్ళు చనిపోతే 50 కిలోల బియ్యం, 5,000 రూపాయలు అక్కడకు ఇవ్వడం జరిగింది. వినాయకుల కాడ యువకులకు డెక్కులు, పాటలు, బ్యాట్లు అటువంటి ఇచ్చుకుంటా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాడు. అందుకోసమే ఆయన ఈసారి మా గ్రామ ప్రజలందరికీ కూడా మరీ చెప్పేది ఒకటే, ఏంటంటే మన ఉపేందర్ రెడ్డి గారి కత్తెర గుర్తు ఓటేసి భారీ మెజారిటీ తోటి మీరు గెలిపిస్తారని ఆశిస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. మా తమ్ముని కూడా ప్రజలందరూ ఆదరించి ఇప్పుడు పెట్టిన మేనిఫెస్టో కూడా అది పెద్ద కథ కాదు మాకు. ఎందుకంటే మేము తాతల నాటి నుండి కూడా ఒక గౌరవంగా ఒకరికి ఇచ్చిన వాళ్ళం కానీ ఒకరి దగ్గర తీసుకున్న వాళ్ళం కావు. కాబట్టి ఇప్పుడు కూడా మేము తప్పకుండా చేస్తాం, కత్తెర గుర్తుకు ఓటేసి. ఇంకొకటి ఏంటంటే, మాకు కత్తెర గుర్తు అనేది మా విలేజ్కి అచ్చొచ్చింది. ఎందుకంటే గతంలో నాకంటే ముందు మా మాజీ సర్పంచ్ గారికి కూడా కత్తెర గుర్తే వచ్చింది, మాకు కూడా కత్తెర గుర్తే వచ్చింది, మా తమ్మిని కూడా కత్తెర గుర్తే వచ్చింది. తప్పకుండా మా విజయోత్సవాలు తీస్తామని నమ్మకంతో కాచార గ్రామ ప్రజలందరూ మా కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించి 3వ కత్తెర గుర్తు గెలిచినట్టుగా చేయాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నా.